జయ శ్రీమన్నారాయణ. శ్రీ పాంచజన్య శతకము 18వ శ్లోకము. లోకే భోగ కదాచిత్ క్వచిదపి భవతా యస్య కస్యాపి భోక్తుః. లోకే భోగ కదాచిత్ క్వచిదపి భవతా యస్య కస్యాపి భోక్తుః. యో వా కో వాపి మన్యే రమయతు కరుణావారుణస్తారణో నేహ. యో జ్ఞానస్య ప్రదానాత్ రస అమృతమయం లౌకికాద్ భిన్నరూపం దత్వా ప్రాణ్మోచయేన్నః ప్రణవతు న రసౌ పాతు నః పాంచజన్యః. దత్వా ప్రాణ్మోచయేన్నః ప్రణవతు రసౌ పాతు నః పాంచజన్యః. శ్రీ పాంచజన్య శతకము 18వ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఈ లోకం లోపల లౌకికమైనటువంటి సుఖాలు అనేకమైనటువంటి ఈ లౌకిక సుఖాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే ఉంటారు. ఈ లౌకికమైనటువంటి సుఖాలను మనము పొందడం కోసమని లేదా ఈ లౌకికమైన సుఖాలను మనకు అందించడం కోసమని ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు మనకు ఈ సుఖాన్ని ఆనందాన్ని అందిస్తూనే ఉంటారు. కానీ ఈ లౌకికంలో మనం పొందేటువంటి సుఖం ఏదైతే ఉందో, ఆనందం ఏదైతే ఉందో, ఇది కేవలము తాత్కాలికమైనటువంటిది. తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని మాత్రమే మనం పొందుతున్నాం. మరి ఈ లౌకిక సుఖం ఏదైతే ఉందో, ఎవరైనా ఒక మహానుభావుడు మనకు సంపదను ఇచ్చి ఆనందపరచవచ్చు, లేదా ఏదైనా ఇతరమైనటువంటి విషయాలను పంచుకొని ఆనందాన్ని కలుగజేయవచ్చు, లేదా మరి ఏ ఇతరమైనటువంటి సుఖాలను మనకు అందించవచ్చు. కానీ మనలను ఆనందింపచేయడం కోసము ఏ మహానుభావుడైతే వస్తున్నాడో, ఏ మహానుభావుని చేతనైతే మనం ఆనందాన్ని పొందుతున్నామో అవన్నీ కూడా కేవలము అశాశ్వతమైనటువంటివి, తాత్కాలికమైనటువంటి ఆనందము. కానీ ఏ మహానుభావుడు, ఏ భాగవతోత్తముడు వచ్చి మనకు ఆధ్యాత్మికమైనటువంటి సంపదను అందిస్తున్నారో, పరమాత్మ యొక్క తత్వాన్ని మనకు ఎరుక చేస్తున్నారో, పరమాత్మకు సంబంధించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకు బోధ చేస్తున్నారో, ఏ భాగవతోత్తముడు ఆ శ్రీయప్పది శ్రీమన్నారాయణుడి దగ్గర ఉండేటువంటి అమృతతుల్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందము, మోక్షము గురించి తెలియజేస్తున్నాడు, శ్రీయప్పది శ్రీమన్నారాయణుడి యొక్క జ్ఞానాన్ని మనకు అందచేస్తున్నాడు. అలా గొప్పనైనటువంటి ఆనందము, ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం, అమృతతుల్యమైనటువంటి అలౌకికమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందం సామాన్యమైనటువంటి మనుషుల వల్ల కాదు. సామాన్యమైనటువంటి మనుషులు ఎవరు కూడా అలాంటి అలౌకికమైనటువంటి ఆనందాన్ని అందజేయలేరు. మరి ఆ అలౌకికమైనటువంటి అనితరమైనటువంటి జ్ఞానాన్ని మనకు ఎవరు ఇస్తారు అంటే, ఏ పాంచజన్య శంఖము లౌకికమైన విషయాల కంటే కూడా భిన్నమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుందో,
ఏ పాంచజన్య శంఖము నుంచి ఉద్భవించినటువంటి శబ్దము అలౌకికమైనటువంటి పరమాత్మ తత్వాన్నంతా కూడా మనకు తెలియచేస్తుందో ఆ యొక్క జ్ఞానము అమృతమయమైనటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తూ మనకు బాహ్యంగా అంతరంగా మహదానందాన్ని కలుగజేస్తుందో అలాంటి గొప్పనైనటువంటి మనందరినీ కూడా తరింప చేయడం కోసమని పాంచజన్య శంఖము నుంచి ఓంకార స్వరూపుడు అయినటువంటి పరమాత్మ గురించి మనకు తెలియజేస్తుందో అలాంటి ప్రణవ స్వరూపమైనటువంటి ఓంకార శబ్దస్వరూపమైనటువంటి పాంచజన్యము మాకు ఆనందము కలిగించడం కోసమని శాశ్వతమైనటువంటి పరమ పదములో నిత్య కైంకర్యములో పొందేటువంటి భాగ్యాన్ని ప్రసాదించడం కోసమని మాకు ఆధ్యాత్మిక సంపదనంతా కూడా ప్రసాదిస్తూ మమ్మల్ని నిరంతరము కూడా రక్షించుగాక అని ఈనాటి శ్లోకం లోపల మనకు అర్థము తెలియజేస్తుంది. జై శ్రీమన్నారాయణ.